ప్రైజ్లాడండి. నా మాట వినపడుతుందా? చాలా లోగా ఉన్నదండి, కొంచెం ఇంక్రీజ్ చేయండి వాల్యూమ్. ప్రైజ్లాడు సిస్టర్, ఇప్పుడు వినపడుతుందా? ఇప్పుడు వినిపిస్తుంది. ఈ ఉదయ కాలము అనగా గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారము, శుభ శుక్రవారము. గతించిన సంవత్సరం గుడ్ ఫ్రైడే నుండి ఈ సంవత్సరం గుడ్ ఫ్రైడే వరకు దేవుడు మనల్ని కాచి కాపాడిన విధానము కొరకై ఆయనకి స్తుతులు స్తోత్రము చెల్లించు సజీవ లెక్కలో ఉంచి మరి యొక్క లెంటి సమయం కాలం అంతయు సవినయమిగా మనం ఆచరించుటకు దేవుడిచ్చిన ధన్యత కొరకై మీ అందరికీ వందనములు చెల్లిస్తూ ఉన్నాను. ఆయనకి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. యేసయ్య మినిస్ట్రీస్ లో కూడి వచ్చినటువంటి దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు శ్రేష్టమైన దినము శుభ శుక్రవారం శుభములు చెప్పుచు పాటలు పాడుకుంటూ దేవుని స్తుతించుకుందామండి. ఆహా మహాత్మా శరణ్యా విమోచకా ద్రోహరహితా చంపే నిన్ను నా దోషమే గదా. ఆహా మహాత్మా శరణ్యా విమోచకా వీరలను క్షమించు తండ్రి నేరరేమియు కోరితిట్టులు నిన్ను జంపు క్రూర జనులకై. ఆహా మహాత్మా శరణ్యా విమోచకా నీవు నాతో బరదైసునా నేడేయుందువు పావనుండా ఇట్లు పలికి పాపిగా చితి. ఆహా మహాత్మా శరణ్యా విమోచకా అమ్మనీసు చూడటంచు మరి అమ్మతో పలికి క్రమరాణి జననీయంచు గతనుడివితి. ఆహా మహాత్మా శరణ్యా విమోచకా నా దేవా దేవా ఏమి విడా నాడితీవనుచు శ్రీదేవసుతా పలికితివి శ్రమ చెప్పసాఖ్యమా. ఆహా మహాత్మా శరణ్యా విమోచకా దప్పిక
నానటంచు జిప్పితివి గదా ఇప్పగిదిని బాధ నుండి నేమి నీకు ఎక్స్క్యూజ్ మీ, సారీ అండి, గొంతు దాపికొనుచున్నానటంచు జిప్పితివి గదా ఇప్పగిదిని బాధనుందా నేమి నీకు ఆహా మహాత్మా శరణ్యా విమోచకా శ్రమ ప్రమాదములను గొప్ప శబ్దమేతిహా సమాప్తమైన దంచు దిలిపి సమసితివి గదా ఆహా మహాత్మా శరణ్యా విమోచకా అప్పగింతు తండ్రి నీకు ఆత్మనంచును గొప్పయార్భాటంబు చేసి కూలిపోతివా ఆహా మహాత్మా శరణ్యా విమోచకా ద్రోహరహిత జంపే నిన్ను నా దోషమే గదా ఆహా మహాత్మా శరణ్యా విమోచకా. ప్రైజ్ ది లార్డ్. ఈ థైరాయిడ్ సర్జరీ వల్ల ఇప్పుడు సడన్ గా బ్రేక్ అవుతుందండి. ఐఎమ్ వెరీ సారీ. ఇంకో పాట పాడుకుని దేవుని స్తుతించుకుందాం. ఇమ్మానుయేలు రక్తము ఇంపైనయుటగు ఓ పాపియందు ముంగుము పాపంబు పోవును యేసుండు నాకు మారుగా ఆ సిల్వ జావగా శ్రీ యేసు రక్తమేపుడు స్రవించు నాకుగా ఆయుట మున్గి దొంగయు హాశుద్ధుడాయెను
నేనాటి పాపి నీపుడు నేనందు ముంగుదు యేసుండు నాకు మారుగా ఆ సిల్వ జావగా యేసు రక్త మేపుడు స్రవించు నాకుగా నీ యొక్క పాప మాటిది నిర్మూలమౌటకు రక్షించు గొర్రె పిల్లని రక్తంబె చాలును యేసుండు నాకు మారుగా ఆ సిల్వ జావగా యేసు రక్తమేపుడు స్రవించు నాకుగా నానాధు రక్తమందున నేనమ్మియుండిన నా దేవుని నిండు ప్రేమ నేనిందు జూచేదన్ యేసుండు నాకు మారుగా ఆ సిల్వ జావగా యేసు రక్తమేపుడు స్రవించు నాకుగా నాయాయుష్కాల మంతట నా సంత సంబదే నా క్రీస్తు యొక్క రుమునన్ నా గానమిదియే యేసుండు నాకు మారుగా ఆ సిల్వ జావగా యేసు రక్తమేపుడు స్రవించు నాకుగా. Praise the Lord. Praise the Lord. శిలువ రక్తధారలు ప్రవహించుచున్నది ఎవరైనా దానిలో ముంగిన శుద్ధి నొందేదారు నేనమ్ముదు నేనెరుగుదు యేసు నా కొరకు నేనమ్ముదు నేనెరుగుదు యేసు నీ కొరకు సిలువలో నా బలియాయి నన్ను రక్షింపాను సిలువలో నా బలియాయి నిన్ను
రక్షింపను. ఆమేన్. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్. నీ రక్తమే నా బలము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్. నీ రక్తమే నా బలము. నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయ దీచును. నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయ దీచును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్. నీ రక్తమే నా బలము. నశించు వారికి నీ సిలువ వెర్రితనముగా నున్నది. నశించు వారికి నీ సిలువ వెర్రితనముగా నున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్. నీ రక్తమే నా బలము. నీ సిలువలో కార్చినట్టి విలువైన రక్తములోన. నీ సిలువలో కార్చినట్టి విలువైన రక్తములోన పాప విముక్తి చేసితివి. పరిశుద్ధ దేవ తనయుడా పాప విముక్తి చేసితివి. పరిశుద్ధ దేవ తనయుడా నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్. నీ రక్తమే నా బలము. పందివాలే పొర్లిన నన్ను కుక్కవాలే తిరిగిన నన్ను. పందివాలే పొర్లిన నన్ను కుక్కవాలే తిరిగిన నన్ను. ప్రేమతో చేర్చు కొంటివి. ప్రేమార్హనీకే స్తోత్రము.
ప్రేమతో చేర్చుకొంటివి. ప్రేమార్హ నీకే స్తోత్రము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్. నీ రక్తమే నా బలము. నన్వెంబడించు సైతానున్, నన్ను బెదరించు సైతానున్. నన్వెంబడించు సైతానున్, నన్ను బెదరించు సైతానున్. దునుమాడేది నీ రక్తమే, దాహించేది నీ రక్తమే. దునుమాడేది నీ రక్తమే, దాహించేది నీ రక్తమే. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్. నీ రక్తమే నా బలము. స్తుతి మహిమ ఘనతయు యుగ యుగంబులకును. స్తుతి మహిమ ఘనతయు యుగ యుగంబులకును. స్తుతి పాత్ర నీకే చెల్లును. స్తోత్రార్హుడా నీకే తగును. స్తుతి పాత్ర నీకే చెల్లును. స్తోత్రార్హుడా నీకే తగును. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్. నీ రక్తమే నా బలము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్. నీ రక్తమే నా బలము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము మానవ జీవితాలకు ఇచ్చినటువంటి కొంచెం స్వరం పెంచండి పాస్టర్ గారు. దాన్ని బట్టి మనందరము ప్రభు సన్నిధానం చెంత ఎంత కృతజ్ఞతాస్తుతులు చెల్లించినను మనము రుణస్థులమై ఉన్నాం. ఎందుకనంటే ఈ భూమి మీద మానవ జీవితాలకు చేయబడినటువంటి ఒకే ఒక ప్రాయశ్చిత్తము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము. కాబట్టి ఈ యొక్క రోజు ప్రపంచమంతా యేసయ్య శిలువ కార్యాన్ని ధ్యానిస్తుండగా సుమారు 2000 సంవత్సరాల క్రిందట ఇదే ఏప్రిల్ 3వ తారీఖున యేసయ్య శిలువలో తన యొక్క ప్రాణాన్ని అర్పించారని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ మధ్యలో ఎప్పుడైనా మరలా ఏప్రిల్ 3వ తారీఖు గుడ్ ఫ్రైడే వచ్చిందో లేదో తెలియదు, కానీ ఈ సంవత్సరము మరలా అదే ఏప్రిల్ 3వ తారీఖు ఈ విధంగా ప్రభు సన్నిధిలో ఆయన శిలువ కార్యాన్ని మనము ధ్యానించుకుంటూ దేవుని ప్రణాళికను మనము గుర్తిరిగి నడుచుకొనటానికి మనల్ని మనము ప్రభు సన్నిధానం చెంత
సిద్ధపరుచుకుని ముందుకు నడవవలసిన వారమై ఉన్నాం. ఎందుకనంటే లోకంలో ఒక ఉన్నతమైన స్థానంలో అడుగులు వేస్తూ తన జీవిత గమనాల్లో ఎన్నో రకాలైనటువంటి బాధ్యతలతో వెళుతున్నటువంటి పౌలును దేవుడు ఒక్కసారి దమస్కు మార్గంలో సంధించగానే అద్భుతకరంగా ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ కార్యం వైపుకి ఆయన తేరి చూచాడు. తన యొక్క జీవితంలో మిగతా అపోస్తలులందరికంటే యేసుక్రీస్తు వారిని, ఆయన యొక్క పునరుద్ధానాన్ని ఎన్నో విధాలైన ప్రత్యక్షతల ద్వారా ఎరిగి ఉన్నటువంటి వ్యక్తి ఆయన. తన యొక్క జీవితంలో ఆనాటి ప్రజల యొద్దకు వెళ్ళేటప్పుడు ఆయన సిలువ వేయబడిన యేసునే నా కన్నుల ఎదుట ఉంచుకుని నేను మీ యొద్దకు వస్తున్నానని చెప్పాడు. అంటే ప్రభువైన యేసు యొక్క సిలువ కార్యము మన యొక్క జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేసిందో మనము ఆయన వ్రాసినటువంటి ఆ మాటలను బట్టి మనం అర్థం చేసుకోగలుగుతాం. చాలాసార్లు మనము సిలువలో యేసు పలికిన మాటలను మనం చూస్తాం. మంచిదే, ఆ చివరి మాటలు అవి. కానీ దానికి ముందు యేసయ్య ఆ విధంగా సిలువకు వెళ్ళటానికి ఏవి ఆయనని సిద్ధపరిచినాయి. ఆయన అంటాడు, పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో, క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది, ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరని, జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము. చదవబడినటువంటి లేఖనము ప్రభు మనందరి జీవితాల్లో ఆయనకు మహిమకరంగా నెరవేర్చునుగాక. ఆమేన్. యేసుక్రీస్తునందు దేవుడు వినియోగించినటువంటి ఆయన ప్రేమ మనందరికీ తెలుసు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమను బట్టి తన అద్వితీయ కుమారుని లోకానికి పంపాడని యోహాను 3:16 మనం చూస్తాం. అయితే ఆ దేవుని ప్రేమ యేసుక్రీస్తు యొక్క ఆ మరణములో నుంచి అపోస్తలుడైనటువంటి పౌలు జీవితంలో క్రీస్తు ప్రేమ వెల్లడిపరచబడుతున్నటువంటి విధానాన్ని మనము ఈ యొక్క లేఖనంలో గుర్తించగలుగుతాం. యేసయ్య శిలువ కార్యంలో దేవుని ప్రేమ మానవుల ఎడల వెల్లడి అయితే, యేసయ్య చేసినటువంటి ఆ మహోన్నతమైన త్యాగంలో నుంచి ఆ క్రీస్తు ప్రేమ, ఆయన శిలువ కార్యాన్ని చూచిన మన యొక్క జీవితాల్లో మనని ఆయనకు మహిమకరంగా అడుగులను వేయటానికి, ఈ భూమి మీద మనల్ని నిలబెట్టడానికి శక్తి కలిగింది. దేవుని సన్నిధానము చెంతకొచ్చిన ప్రతి ఒక్క బిడ్డ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆ శిలువ కార్యాన్ని ధ్యానించినప్పుడు వారి యొక్క జీవితాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆ ప్రేమను
గుర్తెరగగలిగినటువంటి ఏర్పాటును మనము చూడగలుగుతాం. అందుకే యేసయ్య తన శిష్యులతో ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయే దినాలు వచ్చినప్పుడు యోహాను సువార్త 12వ అధ్యాయం నుంచి 17వ అధ్యాయం వరకు అనేక సిద్ధపాట్లు ఆఖరి 6 రోజుల ప్రయాణంలో యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనంలో ఆయన ఒక మాట చెప్పారు. తన స్నేహితుని కొరకు తన ప్రాణాన్ని పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడును లేడు. అందువలన యేసుక్రీస్తు వారు తన ప్రేమను వెల్లడిపరచటానికి తనతో కూడా ఉన్నటువంటి ఆ శిష్యులని ఆయన తన స్నేహితులుగా వాళ్ళతో సహవాసం చేయటానికి దేవుని చేత పంపబడిన వ్యక్తిగా ఆయన నుండి ఆయన తన యొక్క ప్రాణాన్ని సిలువలో సమస్త మానవాళి కొరకై తనను తాను బలిగా అర్పణగా ఆయన అర్పించుకున్నాడు. అది అందరి కొరకు ఒకడు మృతి పొందెను అని పౌలు గుర్తెరుగుతున్నాడు. యేసయ్యను సిలువకు పంపించేటప్పుడే కైఫా ఆనాటి ధర్మశాస్త్ర విధానంలో మానవులందరి విమోచనం కొరకై దేవుడు అనుగ్రహించినటువంటి ఏర్పాటును గుర్తెరిగిన వాడై యోహాను సువార్త 18:14లో ఆనాడున్నటువంటి అధికారుల ఎదుటకు వెళ్ళి కైఫా చెబుతున్నాడు, ఒక్క మనుషుడు ప్రజలందరి కొరకు చనిపోవుట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడని యోహాను సువార్త 18:14లో మనం చూస్తాం. ప్రజలందరి కొరకు ఒక మనుష్యుడు చనిపోవుట ప్రయోజనకరమంట. ఈ లోకంలో ఒక వ్యక్తి యొక్క జీవితము అతను ఒక త్యాగముతో సమర్పణతో ఒక వ్యక్తి వేసేటువంటి అడుగులు ప్రాణార్పణముగా తనను తాను అప్పగించుకుని బ్రతికేటువంటి ఏర్పాట్లు ఆ కుటుంబానికో ఆ ప్రాంతానికో ఆ జాతికో ప్రయోజనకరమైనటువంటి పరిస్థితులు ఈ లోకంలో ఎన్నో చూస్తాం. కానీ సర్వమానవాళి కొరకు భూమి మీద ఉన్న సమస్త మనుషుల కొరకు ఒక్క మనిషి చనిపోవటము ప్రయోజనకరముగా ఆనాడున్నటువంటి యోధా సమాజము దేవుని యొక్క ప్రణాళికలో ప్రభువైన యేసును సిలువకు అప్పగించబడినటువంటి విధానాన్ని మనం చూస్తాం. ఆ ఏర్పాట్లో యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ మానవ జీవితాల ఎడల ఆ సిలువలో వెల్లడిపరచబడింది. దానిని పౌలు ధ్యానిస్తూ తన యొక్క పత్రికల్లో చాలా స్పష్టంగా వాటిని తెలియపరుస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో ఆ యేసుక్రీస్తు వారి యొక్క మరణాన్ని మనము ధ్యానిస్తున్నప్పుడు ఆ క్రీస్తు ప్రేమ మన జీవితాలను కూడా బలవంతము చేయగలిగిందిగా, ఆయన ఆత్మ సహాయంతో మనల్ని యోగ్యకరంగా సిద్ధపరచగలిగిందిగా అది మన జీవితాల్లో
పనిచేయాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారి యొక్క మరణము మానవ జీవిత ప్రయాణంలో ఉన్నటువంటి ఈ భయంకరమైనటువంటి దుష్టకాలము నుంచి మనిషిని విమోచించటానికి, గలతీ పత్రిక 1:4 మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారంగా క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలము నుండి విమోచించవలనని మన పాపాల నిమిత్తము తనను తాను అప్పగించుకునని. మనము వ్యక్తిగతంగా మన యొక్క జీవితాల్లో ఒక యోగ్యకరమైన జీవితం చేయటము ఈనాడున్న పరిస్థితుల్లో సాధ్యపడినటువంటి విధానం. అలాగే మనం జీవిస్తున్నటువంటి ఈ యొక్క యుగమే ఒక భయంకరమైనటువంటి ప్రతికూల సంబంధమైనటువంటి కాలంలో మానవ జీవితాలు వెళుతున్నప్పుడు అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి మనిషి దేవునికి శాశ్వతంగా దూరమైపోయేటువంటి పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నటువంటి ఈ ఏర్పాటు మధ్యలో దేవుడు 2000 సంవత్సరాల క్రిందట మానవుని యొక్క గమనాన్ని ఎరిగిన దేవుడు ఆ యుక్త కాలంలో భక్తిహీనులుగా ఉన్నటువంటి వారి కొరకు ఆయన తన యొక్క ప్రాణాన్ని అర్పించి అందరి కొరకు ఆయన మరణము పొంది ఈ భయంకరమైనటువంటి ఈ దుష్ట కాలము నుంచి ఒక విడుదలను మనుషులకు దయచేశారు. దేవుని ప్రేమ యేసయ్యని లోకానికి పంపిస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన అర్పణ ఈ లోకంలో మానవుని యొక్క జీవితంలో ఏవేవైతే మనిషిని ప్రభావితం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయో వాటన్నిటి విషయంలో యేసయ్య తాను మనలాగా రక్త మాంసాల్లోనికి వచ్చి మనం ఎదుర్కొంటున్న ప్రతికూల స్థితులన్నిటినీ ఆయన వ్యక్తిగతంగా తన జీవితంలో రుచి చూచి వాటన్నిటి విషయంలో ఏ మాత్రమును ఆయన మన యొక్క మానవ బలహీనతల్లో ఆయన బలహీనుడవి తన యొక్క జీవితంలో ఏ మాత్రము నీ లోక సంబంధమైన అధికారానికి అప్పగించబడకుండా పాపం లేనివాడిగా ఉండి తనను తాను బలిగా అర్పణగా తండ్రి ఎదుట తనను తాను అప్పగించుకున్నాడు. ఆ విధంగా ఆయన పాపం లేని వాడిగా నిలవబడి మనందరినీ విమోచించటానికి ఆయన చేసినటువంటి ఆ విమోచన కార్యము మనందరినీ ఈ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి భయంకరమైనటువంటి విపత్కరమైనటువంటి కాలం నుంచి విమోచించటానికి ఆయనను శక్తివంతుడిగా చేసింది. మనం ఆయన సన్నిధానం చెంత నిలబడి మన యొక్క ఆలోచనలో, తలంపుల్లో, క్రియల్లో, ఊహల్లో, ఉద్దేశాల్లో ఉన్నటువంటి ఆ ఏర్పాటు ఎప్పుడైతే ఆనాటి జలప్రలయానికి ముందే మనుషుల యొక్క ఆలోచన, తలంపులు, ఉద్దేశాలు ఉన్నటువంటి ఆ ఊహ అన్ని ప్రతికూల సంబంధంగా మారిపోయినటువంటి ఏర్పాటు నుంచి ఒక శాశ్వతమైనటువంటి విడుదలను
యేసయ్య చేసినటువంటి ఆ యొక్క శిలువ కార్యము మనందరికీ ఒక గొప్ప విమోచన కలుగజేసింది. ఆ విధంగా యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ మన యొక్క జీవితాల్లో మనని ఈ లోక సంబంధమైనటువంటి విపత్తులో నుంచి బయటకు తీసుకుని వచ్చి ఆయన సన్నిధిలో ఒక యోగ్యకరంగా మన జీవితాలు ఉండటానికి ఎఫ్ఎస్సి పత్రిక 5:2 పౌలు గారు చెబుతూ, క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. ప్రియులారా, ఈ లోక సంబంధమైన దుష్టత్వం నుంచి మనం విడిపోచించబడటం మాత్రమే కాదు, యేసయ్య ప్రేమ మనల్ని దేవుని యొక్క సన్నిధానం చెంత ఆయన ఎదుట మనము ఒక పరిమళ వాసనగా ఉండాలని దేవుడు మన గురించి ఆయన కలిగి ఉన్నటువంటి ఆ ప్రణాళికను యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద తాను చేసినటువంటి ఆ విమోచన కార్యంలో తన యొక్క ఆ శిలువ కార్యం ద్వారా మనల్ని ఆయనకు మహిమకరంగా తీసుకుని వచ్చారు. హింసకుడు, దోషకుడు, హానికరుడైనటువంటి ఆ పౌలును దేవునికి ఒక మహిమ కలిగిన పరిమళ వాసనగా ఆయన మార్చి యేసుక్రీస్తు ప్రభు నిలబెట్టారు. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, నన్ను పోలి మీరు నడుచుకొనండి అని చెప్పగలిగినటువంటి స్థితిలో పౌలు దేవునికి మహిమకరంగా ఈ లోకములో ఒక పరిమళ వాసనగా నశించే వారికి మరణార్థమైనటువంటి వాసనగా, జీవించుచున్న వారికి ఆ జీవార్థమైనటువంటి ఒక మహిమ కలిగినటువంటి జీవాన్ని విడుదల చేసేటువంటి ఒక శక్తి కలిగిన పాత్రగా పౌలుని దేవుడు అద్భుతకరంగా నిలబెట్టాడు. ఈ లోకంలో యేసయ్య శిలువ కార్యము మన యొక్క జీవితాలను లోకంలో ఆయన జీవం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులను ఆయనకు మహిమకరంగా జీవింప చేయటానికి మనము ఆయన పక్షంగా జీవార్థమైనటువంటి జీవపు వాసనగా ఈ భూమి మీద మనం నిలబెట్టడానికి యేసుక్రీస్తు వారి యొక్క మరణము మన యొక్క జీవితాల్లో ఆయన జీవాన్ని తీసుకుని వచ్చింది. ఆయన పునరుద్ధానము ఆ క్రీస్తు యేసును మృతులలో నుండి లేపిన ఆత్మ మనలో జీవించినట్లయితే మనం ఆయన జీవముతో ఈ భూమి మీద జీవిస్తూ ఆయన పునరుద్ధాన శక్తి ద్వారా ఈ లోకంలో ఆయన జీవాన్ని ప్రసరింపచేయటానికి ఒక శక్తివంతమైనటువంటి వ్యక్తులుగా మన యొక్క మాట ద్వారా దేవుడు తన జీవాన్ని విడుదల చేసి తన కార్యాలను జరిగించటానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అదే అపోస్తలుడైనటువంటి పేతురు ఆనాడు
తన ఎదుట ఉన్నటువంటి ఆ పుట్టుకుంటి వాడిని ఆయన జీవముతో తిరిగి లేపాడు. ఈ లోకంలో యేసుక్రీస్తు వారి యొక్క ఆ త్యాగము లోకానికి పరిమళ వాసనగా ఒక విశ్వాసి జీవితాన్ని దేవునికి మహిమకరంగా నిలబెట్టడానికి శక్తి కలిగింది. ఆ విధంగా మనం ముందుకు అడుగులను వేయటానికి తీతుతో పౌలు గారు చెబుతున్న మాటని మనం చూసినప్పుడు, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో పౌలు చెబుతున్న మాటని మనం చూస్తే, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి కలిగినటువంటి ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తనను తానే మన కొరకు అర్పించుకొనెను. యేసయ్య సిలువలో తనను తాను బలిగా అర్పణగా అర్పించుకొనటంలో మరొక ప్రాముఖ్యమైనటువంటి ఏర్పాటు ఏమిటంటే, మానవ జీవితాల్లో ఉన్నటువంటి ఆ దుర్నీతి, మనుషులందరి నీతి దేవుని దృష్టికి మురికి గుడ్డగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనిషి దేవుని నీతిగా మార్చబడి మన యొక్క జీవితాల్లో ఉన్నటువంటి దుష్టత్వము నుంచి మనం విడుదల పొందటమే కాకుండా మన స్వనీతిని మనం విడిచి దేవుని నీతిగా మార్చబడటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు మన యొక్క యోగ్యకరమైనటువంటి క్రియలను బట్టి కాకుండా దేవుడే మన కొరకు కొన్ని సత్క్రియలను చేయటానికి యేసుక్రీస్తులో మనల్ని ఆయన సృష్టించుకున్నాడని, అందుకే పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక, ముందుగానే దేవుడు మన కోసము దేవుడు సిద్ధపరిచిన కొన్ని సత్క్రియలను చేయటానికి క్రీస్తు యేసునందు సృజించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నామని 2వ అధ్యాయము 8-9 వచనాల్లో ఆయన చెప్తాడు. దేవుని యొక్క బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో మన క్రియల ద్వారా మనం ఎవరిని ఏ విధము చేతనైనను విమోచించలేము. కానీ దేవుడు సిద్ధపరిచినటువంటి కొన్ని సత్క్రియలు చేయటాన్ని బట్టి మనం ఈ భూమి మీద మన చుట్టూ ఉన్నటువంటి నశించిపోతున్నటువంటి ప్రజలని ఆయన మహిమ కలిగిన ఏర్పాటు యొద్దకు తీసుకుని రావటానికి యేసుక్రీస్తు ప్రభువు మన నిమిత్తము తనను తాను బలిగా అర్పణగా అర్పించుకున్నాడు. మన మానవ సంబంధమైన నీతి దాంట్లో నుంచి తీసివేశాడు. మానవ సంబంధమైనటువంటి ఏ యోగ్యకరమైనటువంటి ప్రవర్తన, మనిషి చేసే ఈ లోక సంబంధమైనటువంటి సత్క్రియలు, వాటన్నిటి నుంచి విడిపించి దేవుని నీతిగా చేసి దేవుడు సిద్ధపరిచినటువంటి కొన్ని కార్యాలను చేయటానికి యేసుక్రీస్తు వారు మన కొరకు తనను తాను సిలువలో అర్పించుకున్నాడు. ఈ విధంగా
మనము దేవుని నీతిగా మారి దేవుని కార్యాలను మనము చేయటానికి శక్తివంతులుగా ఉండటానికి మనల్ని ఆయన ఆయుక్తపరిచి యేసుక్రీస్తు వారు చేసిన మరొక అద్భుతకరమైన ఏర్పాటు ఏమిటంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 3:18 ఆనాటి కాలంలో ఆదిమ సంఘానికి పేతురు తెలియచేస్తున్న మాటని మనం చూసినప్పుడు, ఏలయనగా మనము మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైనటువంటి క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడెను. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రేమ మనల్ని దేవుని ఎదుట మన జీవితాలను నిలబెట్టడానికి, అందుకే పౌలు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మనలని ఆయన తన మహాప్రేమ చేత లేపి మన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు కుడిపార్శ్వమందు మనల్ని కూర్చుండబెట్టానని ఎఫెసీ 2:6 పౌలు తెలియచేస్తున్నాడు. యేసుక్రీస్తు వారు చేసిన మరొక మహిమ కలిగిన కార్యం ఏమిటంటే, మనల్ని దేవుని ఎదుటకు తీసుకుని వెళ్ళి ఆయన సన్నిధిలో మనల్ని నిలబెట్టి యుగాయుగములు మనం ఆయనతో కూడా జీవించటానికి మన జీవితాల కొరకు ఒక శాశ్వతమైనటువంటి మహిమ కలిగిన ఒక స్థానాన్ని సిద్ధపరిచి, అయితే ఈ ఏర్పాటు ఎప్పుడైతే పౌలు తన యొక్క జీవితంలో గుర్తిరిగాడో, ఆ క్రీస్తు ప్రేమ మమ్మలను బలవంతం చేస్తుంది అని ఆనాడున్నటువంటి కొరింథీ సంఘాన్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే అందరి కొరకు ఆ ఒక్క ఆయన మృతి పొంది మానవులందరి ప్రయోజనం కొరకు ఒక మనుషుడు చనిపోవటం మంచిదని ఆనాటి యూదా నాయకులు ఆయనని సిలువకు అప్పగించినటువంటి ఆ ఏర్పాటు ప్రపంచ మానవాళి దేవుని మహిమ కలిగిన సింహాసనం యొద్దకు తీసుకుని రావటానికి, ఆయన సర్వలోకానికి శాంతికరుడుగా రక్షణ అందించేటువంటి వాడిగా, ఏ మానవుడు నశించిపోకుండా దేవుని ఏర్పాటు యొద్దకి అది తీసుకుని వస్తే, ఈ అంత్యకాలంలో ఈ అపాయకరమైన దినాల్లో ఆ దేవుని ప్రేమ మనల్ని బలవంతం చేసి ఆయనకు మహిమకరంగా మనం ఈ భూమి మీద వేసేటువంటి అడుగులు మన జీవితాల ద్వారా ప్రభువైన యేసునొద్దకి అనేక మందిని నడిపించగలిగేవిగా ఉండాలనేటువంటిదే పౌలు గారి యొక్క ఆశ. ఆనాడు యోహాను కూడా అదే ఉద్దేశాన్ని తెలియచేస్తాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తే, ఆయన మన నిమిత్తము తమ ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదైనది తెలుసుకొనుచున్నాం. మనము కూడా మన సహోదరుల నిమిత్తము మన ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తు ప్రేమ మనను
బలవంతం చేసేటువంటి ఏర్పాటు ఏమిటంటే, మన కొరకు ఆయన మరణించి మన జీవితాల్లో ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ దుష్టకాలము నుంచి మనకు విడుదలిచ్చి మనను ఆయనకు మహిమకరంగా ఈ భూమి మీద ఒక పరిమళ వాసనగా మార్చి మనలో ఉన్న ప్రతి దుర్నీతిని, మానవ సంబంధమైన నీతిని ఆయన తొలగించి దేవుని నీతిగా మనలను మార్చి మన యొక్క జీవితాల ద్వారా కొన్ని సత్కార్యాలను మనల్ని సృజించిన ప్రభు మన ద్వారా చేయటానికి ఉద్దేశించినటువంటి కొన్ని కార్యాలను చేయటానికి ఈ భూమి మీద మనల్ని నిలబెట్టి సదాకాలము ఆయనతో కూడా జీవించటానికి ఆయన సన్నిధానం చెంతకు మనల్ని తీసుకుని వెళ్ళి మన కొరకు ఈ భూమి మీద ఇవ్వబడినటువంటి జీవితాన్ని ఆయనకు మహిమకరంగా జీవిస్తూ మన చుట్టూ ఉన్నటువంటి మన తరం వారికి ఆయన ప్రేమను వెల్లడిపరుస్తూ ఆయన విమోచన కార్యాన్ని ప్రత్యక్షపరుస్తూ వారి కొరకు మన ప్రాణాన్ని అర్పించవలసినటువంటి దానికి కూడా వెనుదీయకుండా ఆయన సన్నిధిలో నిలబడటానికి యేసుక్రీస్తు ప్రేమ మనల్ని బలవంతం చేస్తుందని నాక్స్ దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. దేవా, స్కాట్లాండ్ నాకివ్వు, లేదంటే నా ప్రాణాన్ని తీసుకొని. దేవుని సన్నిధానం చెంత మన పితరులు అనేక మంది అటువంటి ఒక పెనుగులాడేటువంటి అనుభవంతో తమ ప్రాణమును తమకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనకుండా ప్రాణార్పణముగా ప్రభు పాద సన్నిధానం చెంత తమను తాము అప్పగించుకున్నారు. తద్వారా క్రీస్తు ప్రేమ వారిని బలవంతము చేసిన ఏర్పాటు 2000 సంవత్సరాల నాడు యేసయ్య చేసినటువంటి ఆ శిలువ కార్యము నేటి వరకు కోట్లాది మంది ప్రజలని ఆయన మహిమ కలిగిన రక్షణ యొద్దకు తీసుకుని వచ్చింది. ఈ అంత్యకాలంలో ఆయన రాకడ అతి సమీపముగా ఉన్న దినాలలో ఆ ప్రభువైన యేసు క్రీస్తు ప్రేమ మనల్ని ఏ విధంగా ప్రేరేపిస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు దేవుని ప్రేమను మన హృదయాల్లో కృమ్మరించి మన సహోదరుల నిమిత్తం మనము ప్రాణము పెట్టబొద్దులమై ఉండిన వారంగా అగ్నిలో నుండి లాగినట్లుగా కొందరిని ఆయన మహిమ కలిగిన ఏర్పాటు యొద్దకు తీసుకుని రావటానికి దేవుడు మన కొరకు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఆ యేసయ్య శిలువ కార్యాన్ని నీవు చూస్తున్నావు. ఆయన తాను చేయవలసినటువంటి దానిని ఆయన చేసి ముగించాడు. నిశ్చయంగా ఆయన శిలువలో తన యొక్క ఆఖరి క్షణాల్లో తన యొక్క జీవితంలో తండ్రి అనుగ్రహించినటువంటి ఆ పనిని ఆయన సంపూర్తి చేస్తూ, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమని చెప్పారు. ఈనాటి కాలంలో, అంత్యకాలంలో ఉన్నటువంటి ఆయనను అంగీకరించి ఆయన ఏర్పాటు పరిపూర్ణంగా నెరవేర్చలేని స్థితిలో ఉన్నటువంటి ప్రజలను ఈనాడు ఆ ప్రభువైన యేసు తన చేతులు చాపి ఆ శిలువలో ఆనాడు ఆ పాత నిబంధన కాలంలో వారు అజ్ఞానంతో యేసయ్యను శిలువకు అప్పగిస్తూ ఉంటే, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆలోచనలతో వాళ్ళు చేస్తున్న కార్యాలను క్షమించిన ఆ యేసయ్య ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి నిన్ను నన్ను ఆయన మహిమ కలిగిన ఏర్పాటును సంపూర్ణంగా నెరవేర్చలేని పరిస్థితులను ఆయన దీర్ఘ శాంతంతో
నీ కొరకు నా కొరకు ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడైనా ప్రభు సన్నిధిలో నీవు అప్పగించుకుంటే నిశ్చయంగా ఆయన నీ కొరకు ఉద్దేశించినటువంటి ఆ మహిమ కలిగిన ఏర్పాట్లో నిన్ను నిలబెట్టి నిన్ను ఆయనకు మహిమకరంగా నడిపించుకొనటానికి, ఇదిగో ప్రభువైన యేసు, నీవు నీ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే ఆ సిలువలో దొంగతో ఆయన అన్నాడు, ఇదిగో నేడు నీవు నిశ్చయంగా నాతో కూడా పరదేశంలో ఉంటావని. నీవు ఎప్పుడైతే ఆయన యొక్క ఏర్పాటును గుర్తెరిగి ఆయన సన్నిధానం చెంత నిలబడతావో, నిన్ను ఈ భూమి మీద ఆయనకు మహిమకరమైన స్థానంలో ఉంచి నిన్ను నడిపించటానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆ ప్రభువైన యేసు కొరకు దయాప్రాప్తురాలుగా ఉన్నటువంటి ఆ మరియా తన యొక్క జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ప్రతికూల సంబంధమైన పరిస్థితులతో దేవుని ప్రణాళిక నెరవేర్చినప్పుడు ఆ మరియ నిమిత్తము యేసయ్య తానుంచిన భద్రతను, తాను సిద్ధపరిచిన ఏర్పాటును యోహానుతో తెలియచేస్తూ, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని ఆ బాధ్యతను అప్పగించి ఆయన వెళ్ళిన విధానం. నీవు ఆ క్రీస్తు ప్రేమను ఈ భూమి మీద వెల్లడిపరచటానికి నిలబడితే, నిన్ను గురించి శ్రద్ధ తీసుకుని నీ కొరకు సమస్తాన్ని చేయటానికి యేసు ప్రభు సిద్ధంగా ఉన్నారు. ఆయన సిలువలో నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివని ఆయన చెప్తున్నాడు. యేసు ప్రభు వారు నిన్ను ఆ మహిమ కలిగిన స్థానంలోనికి తీసుకుని రావటానికి తండ్రి తనకిచ్చినటువంటి ఆ స్థానాన్ని విడిచి ఆ పరలోకంలో ఆ మహిమ కలిగిన స్థానంలో తనని అందరు అంగీకరించారో వారందరికీ ఆ దేవుని పిల్లలవటానికి ఆ అధికారాన్ని ఇచ్చి ఈ భూమి మీద తండ్రి ఉద్దేశించినటువంటి ఆ ఏర్పాటును ఆయన సంపూర్తి చేశాడు. నీవెప్పుడైతే యేసుక్రీస్తు ప్రేమను నిన్ను బలవంతం చేస్తుందో, నీ జీవితం ద్వారా దేవుడు ఏమైతే చేయాలనుకున్నాడో, తల్లి గర్భంలో రూపించబడినప్పుడే నీ కొరకు ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. వాటిని ఆయన నీ జీవితం ద్వారా సంపూర్తి చేసే వరకు ఆయన నిన్ను చేయుడని దేవుడని నీవు గుర్తెరిగి, యేసయ్య ఈ భూమి మీద జన్మించిన నాటి నుంచి సిలువలో తండ్రికి తనను తాను అప్పగించుకుని, ఇదిగో సమాప్తమైనదని తన ఆత్మను తండ్రికి అప్పగించుకునేటువంటి వరకు తన జీవితంలో ఎన్నో పర్యాయాలు మరణం ఏలుబడి చేయటానికి చూసింది. పుట్టినప్పటి నుంచి మరణ భయముతో తన యొక్క జీవితం గడిచింది. కానీ తన జీవితంలో ఉన్నటువంటి ఆ మరణం యొక్క పోరాటము తనల్ని ఏమాత్రము దాస్యములోనికి తీసుకుని వెళ్లకుండగా ధైర్యంగా తండ్రి సన్నిధిలో నిలబెట్టింది. నీ జీవితంలో నేను ఏ విధమైన భయాలు క్రీస్తు ప్రేమను నీవు నెరవేర్చకుండగా నీకు అభ్యంతరకరంగా నిలబడుతున్నాయో, వాటిని ప్రభు సన్నిధానం చెంతకు నీవు తీసుకుని వెళ్ళి నిలబడితే నిశ్చయంగా ఆ పెరికితనము కలిగిన ఆత్మనాయన మనకివ్వలేదు. శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనిచ్చి
ఈ భూమి మీద ఆ యేసయ్య శిలువ కార్యము పౌలుని ఒక ప్రభావవంతమైన పాత్రగా ఈ భూమి మీద నడిపించింది. నన్ను ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితాన్ని ఈ అంత్యకాలంలో ఆయన రాకడ దినాల్లో నిశ్చయంగా ఆయనకు మహిమకరంగా మనను ముందుకు నడిపించటానికి, మనం పానార్పణముగా ప్రభు కొరకు పోయబడి కోట్లాది మంది ప్రజలను ఆ శిలువ చెంతకు తీసుకొని రావటానికి ఆ ప్రభు మన కొరకు ఎదురు చూస్తున్నాడు. నీవు ఒక తీర్మానం తీసుకుని ప్రభు సన్నిధిలో నిలబడు. దేవుని ప్రేమ యేసయ్యను పరలోకము నుంచి భూలోకానికి తీసుకుని వచ్చి తనను తాను అప్పగించుకునేటట్లుగా చేసింది ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ కార్యము. నీవున్నటువంటి స్థితి ఏదైనా ఆ నీ స్థితిలో నుంచి ఆయన జీవము కలిగిన ప్రణాళికలోనికి పౌలు వలె సంపూర్ణంగా నిన్ను నీవు అప్పగించుకుని నిలబడినప్పుడు ఆ యేసయ్యను నీ ద్వారా ఈ లోకానికి వెల్లడిపరచటానికి, ఆయన మహిమ కలిగిన ప్రణాళికను ఈ లోకానికి నీ జీవిత కార్యాల ద్వారా కనపరచటానికి ఆ ప్రభు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. అది ఒక అద్భుతకరమైనటువంటి ఆ యొక్క ఎక్స్చేంజ్గా ఆయన మరణము నీలో ఆయన జీవాన్ని తీసుకుని వచ్చేదిగా, నిశ్చయంగా నీవు జీవించే జీవితము ఆయన కొరకై నీ యొక్క ముందున్నటువంటి ప్రయాణము కోట్లాది ఆత్మల రక్షణ కొరకై దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. అట్టి కృపనిచ్చి, అభిషేకమునిచ్చి, ఆత్మనిచ్చి ఆ యేసయ్య శిలువ కార్యం ద్వారా నీ జీవితంలో ఆయన జీవము, ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశము సంపూర్ణంగా నెరవేర్చబడును గాక. ఆమేన్. అత్యంత కృపయు విశేషమైన కనికరమును కలిగిన తండ్రి, మీకు వందనాలు. నీ ఒక్కగానొక్క కుమారుని మా కొరకు అర్పించి నిశ్చయంగా నానైనా ఈ భూమి మీద నీవు చేసిన త్యాగము, ఈ సర్వమానవాళి విమోచన కొరకు నీ వైపుకు తేరి చూసి నీ సన్నిధిలో ముందుకడుగులు వేయటానికి ఆ క్రీస్తు ప్రేమ బలవంతం చేసి నీ సన్నిధానం చెంతకు తీసుకుని వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో నీవే ప్రతి విధమైనటువంటి బంధకాల నుంచి విమోచించి నీకు మహిమకరంగా నిన్ను ఈ భూమి మీద శిలువ జయోత్సాహంతో నా తండ్రి ఊరేగించటానికి నీ పరిపూర్ణమైన ఆత్మతో నింపి నీ సన్నిధిలో ముందుకు నడిపించమని వేడుకుంటున్నాం. ఈ యొక్క నానైనా శిలువలో మీరు చేసినటువంటి ఈ అర్పణమును, ఈ బలిని, ఈ విమోచన కార్యాన్ని నానైనా ఎల్లప్పుడూ మా కన్నులు ఎదుట ఉంచుకుని ఈ లోకంలో మా జీవిత కాలం అంతయు నీ రాకడ పర్యంతము నీ చిత్తము చేయటానికి కావలసిన శక్తిని, అభిషేకమును, ఆత్మనిచ్చి ప్రతి ఒక్క బిడ్డను నీ సన్నిధిలో ముద్రించి బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో మనవులు ప్రార్థించి పొంది నామ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మన రక్షకుడు త్వరలో రానైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ, సహవాసం ఇలా భూమి మీద ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఆ యేసుక్రీస్తు వారి యొక్క ఆ బలి అర్పణ ద్వారా ఆయన సన్నిధానము చెంత ప్రేరేపించబడి ముందుకు అడుగులు వేస్తున్న వారికి, కూడిన మనకును మన కుటుంబాలకు, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి, యేసయ్య ప్రేయర్ సెల్లో ఉన్న ప్రతి బిడ్డకు ప్రభు రాకడ పర్యంతము తోడయ్యండి. ఆయన ఉద్దేశాన్ని సంపూర్తి చేయనట్లుగా శక్తిని, అభిషేకమును, ఆత్మనిచ్చి నడిపించును గాక. ఆమేన్.